మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఈడెన్ గార్డెన్స్ లో సన్ రైజర్స్ భారీ స్కోర్ చేసింది. 226 లక్ష్యాన్ని నిలిపింది 8 వికెట్లకు సన్ రైజర్స్. ఇక కోల్కతా నైట్ రైడర్స్ ముందర ఇప్పుడు 227 లక్ష్యంగా నిలిచింది. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు క్లాసెన్. మొత్తం కూడా 52 పరుగులు చేశాడు. ఇక ఓపెనర్లు అభిషేక్ శర్మ హెడ్ అయితే చెలరేగిపోయారని చెప్పాలి. అభిషేక్ శర్మ 48 రన్స్ చేస్తే హెడ్ 46 రన్స్ చేశాడు. 34 బంతుల్లో 82 పరుగుల భారీ భాగస్వామ్యం అయితే వీళ్ళిద్దరు నెలకొల్పారు. మిడిల్ ఆర్డర్లో నితీష్ రెడ్డి అయితే దుమ్ము రేపాడు. తాను ఒక 39 పరుగులు చేసి విజయ్ అంటే ఈ భారీ స్కోర్కి కూడా తాను దోహదపడ్డాడు. ఇక 4 వికెట్లు తీసింది కోల్కతా బౌలర్ ముజరాబాని 4 వికెట్లు తీశాడు. ఇక మరొక వైపు చూస్తే కనుక ఇప్పుడు 227 ఛేదించాలి. మరి కోల్కతా నైట్ రైడర్స్ ఒకవైపు ఏమో సన్ రైజర్స్ భారీ స్కోర్ పెట్టింది. ఈ మ్యాచ్ మాత్రం అంటే సన్ రైజర్స్ భారీ స్కోర్తో మాత్రం ఈ మ్యాచ్ ఊపందుకుందని చెప్పాలి. ఈ మ్యాచ్ గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, సన్ రైజర్స్ అయితే భారీ స్కోర్ నిలిపినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఎలా ఉంది? డెఫినెట్ గా ఏదైతే హైదరాబాద్ అలాగే కోల్కతా నైట్ రైడర్స్ పెద్ద ఎత్తున మ్యాచ్ జరుగుతుంది. ఈడెన్ గార్డెన్లో ఈ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఈడెన్ గార్డెన్లో ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పరిస్థితి ఉంది. ఎస్ఆర్హెచ్ పెద్ద ఎత్తున ఈడెన్ గార్డెన్లో ఇరగదీశారు ఇద్దరు ఓపెనర్లు కూడా. సో శుభారంభం వచ్చింది ఎస్ఆర్హెచ్కి. ఎస్ఆర్హెచ్ టీంలో పెద్ద ఎత్తున మొన్న ఏదైతే జరిగినటువంటి ఆర్సీబీ మ్యాచ్లో ఓడిపోయినంతో ఇప్పుడు ఈడెన్ గార్డెన్లో ఎట్లయినా గెలవాలని చెప్పేసి ఎస్ఆర్హెచ్ కొంత మరి ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇద్దరు ఓపెనర్లు కూడా మరి అటు కేకేఆర్ బౌలర్ల పైన విరుచుకుపడ్డ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ట్రావిస్ హెడ్ 46 పరుగులు చేశాడు. కేవలం 21 బంతుల్లోనే 46 పరుగులు చేసి 3 సిక్సర్లు 6 4లతో చెలరేగిపోయిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇంకొక ఎండ్లో ఉన్నటువంటి అభిషేక్ శర్మ నేనేం తక్కువ కాదు, నేను నీకంటే మెరుపులు మెరిపిస్తానంటూ కూడా 48 పరుగులు చేశాడు. కేవలం 21 బాల్స్లోనే 4 4లు 4 సిక్సర్లు, ఆకాశమే అద్దుగా మరి అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ అయితే చూపించిన పరిస్థితి ఉంది. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు. ఇషాన్ కిషన్ కొంత మరి నిరుత్సాహపరిచిన పరిస్థితి ఉంది. 14 పరుగులే చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. దాని తర్వాత క్లాసెన్ మొత్తం ఎస్ఆర్హెచ్కి క్లాసెన్కి ఒక వినూత్నమైనటువంటి అనుబంధం ఉంటుంది. ఎస్ఆర్హెచ్ టీంకి క్లాసెన్కి చాలా ఫేవరెట్. ఎందుకంటే క్లాసెన్ లోకల్గా కొన్ని పేర్లు పెట్టి కూడా పిలుస్తూ ఉంటారు. క్లాసెన్ కాకా అంటారు, క్లాసెన్ మామ అంటారు. ఇట్లా క్లాసెన్ కూడా మంచి ప్రదర్శన చేశారు. ఈడెన్ గార్డెన్లో 52 పరుగులు చేశాడు కేవలం 35 బాల్లలోనే. సో దాని తర్వాత ఎండ్లో కూడా అంటే లోవర్ ఆర్డర్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఎండ్లో ఆయన కీలకంగా 39 పరుగులు చేసిన పరిస్థితి ఉంది. కేవలం 24 బాల్లోనే 39 పరుగులు చేసి 4 4లు 1 సిక్సర్తో కూడా విరుచుకుపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా టీం మొత్తం ఈ నిర్ణీత 20 ఓవర్లలో 226 పరుగులు చేసింది, 8 వికెట్లు కోల్పోయి. ఖచ్చితంగా ఇది మంచి అంటే బ్యాటింగ్ ఆర్డర్ ఖచ్చితంగా సమిష్టిగా ఆడారు కాబట్టే సో ఈ పరుగులు చేయగలిగింది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఓపెనర్లు మంచిగా రాణిస్తే, ఓపెనర్లు కనుక శుభారంభం ఇస్తే మ్యాచ్ స్కోర్ ఎలా ముందుకెళ్తుంది అనేదానికి ఇది ఒక నిదర్శనం. కేవలం అంటే కేవలం సతీష్, ఇప్పుడు మనం ఇప్పుడు జరిగినటువంటి 5 మ్యాచ్ల్లో చూసుకుంటే ఎవరైతే సెకండ్ టైం బ్యాటింగ్ చేశారో వాళ్ళే గెలుపు సొంతం చేసుకుంటూ వచ్చారు. ఈ మ్యాచ్ లో కూడా అలాంటి ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చూడాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే 226 అనేది పెద్ద టార్గెట్ కాబట్టి సో ఇక్కడ ఓపెనర్లు కూడా రెచ్చిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పవర్ ప్లే ఒక 2 బాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఒక వికెట్ పడింది. ఇక్కడ పవర్ ప్లే ప్రధానంగా మారే అవకాశాలు ఉంటాయి. పవర్ ప్లేలో కనుక 1-2 వికెట్లు పడితే సో గెలిచే అవకాశాలు ఉంటాయి. పవర్ ప్లేలో మరి కేకేఆర్ ఓపెనర్లు కూడా దాటిగా ఆడితే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ పవర్ ప్లేలో కూడా ఓపెనర్లు దాటిగా ఆడిన పరిస్థితి ఉంది. ఎస్ఆర్హెచ్ నుండి ఇద్దరు కూడా అభిషేక్ శర్మ అలాగే హెడ్ ఇద్దరు 82 పరుగులు చేసిన పరిస్థితి ఉంది. కేవలం 5 పాయింట్స్ బ్యాటింగ్ అయితే బాగా చేశారు, కానీ బౌలింగ్ పరిస్థితి ఏంటి? ఎస్ డెఫినెట్ గా బౌలింగ్ లో కూడా మరి చూడాలి. బౌలింగ్ ఎలా సన్ రైజర్స్ కొంత వీక్ గా ఉంది అని చెప్పి కూడా మనకి అర్థమవుతోంది. డెఫినెట్గా బౌలింగ్లో అంటే సమిష్టిగా ఎస్ఆర్హెచ్లో బ్యాటింగ్కే పెద్ద ఎత్తున అంటే బ్యాటింగ్ పిచ్ల పైనే గెలుస్తుంది. కానీ బౌలింగ్లో మరి కొంత ముందుకు అంటే బౌలింగ్లో ఇంకా కొత్త ప్రణాళికలతో వెళ్ళాలి. ఓన్లీ
టాప్ ఆర్డర్ అలాగే బ్యాటింగ్ మీదనే ఆధారపడి ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనేది కొంత ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం మన బౌలింగ్ కంటే కూడా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కేకేఆర్కి సంబంధించినటువంటి వాళ్ళు మరి అజింకా రహానే కావచ్చు, అలాగే క్యామరాన్ గ్రీన్ కావచ్చు, రింకు సింగ్ కావచ్చు, అకుల్ రాయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకవేళ పర్ఫార్మెన్స్ చేస్తే పెద్ద ఎత్తున మరి వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈ టీం మొత్తం పర్ఫార్మెన్స్తో ఇటు బౌలర్లు కూడా కీలకంగా మారనున్న పరిస్థితి కనుస్తుంది. బౌలర్లు కొంత ఏదైతే వీళ్ళపైన అంటే బౌలర్లు సమిష్టిగా రాణించట్లేదు. ఓన్లీ వన్ సైడ్ ఫోకస్డ్గా బ్యాటింగ్ను దృష్టిలో పెట్టుకొని బ్యాటింగ్ పిచ్లను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలవగలుగుతుంది. బౌలింగ్లో అంత పర్ఫెక్ట్గా లేదు. బౌలింగ్లో చాలా మార్పులు చేయాలి, బౌలింగ్లో చాలా కొత్త ప్రణాళికలు చేయాలి, లేదంటే మరి అన్ని మ్యాచ్లు కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది అనేది కొంత క్రిటిక్స్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో మరి బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారు అనేది చూడాలి. దాంతోపాటు ఫస్ట్ ఏదైతే పవర్ ప్లే ఉంటుందో ఆ పవర్ ప్లేలో 6 ఓవర్లలో ఒక 2 వికెట్లు తీయగలిగితే కనుక అజింక్య రహానే కానీ ఇంకా వాళ్ళ వికెట్లు తీయగలిగితే ప్రధానంగా ఈ 6 ఓవర్లలో 2-3 వికెట్లు తీయగలిగితే కనుక ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశం ఉంటుంది. రేణు అంటే సత్య మీరనే దాని ప్రకారం ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య విన్నింగ్ ఛాన్సెస్ 50-50 ఉన్నాయి అనుకోవాలా, లేకపోతే సన్ రైజర్స్ బౌలింగ్ ని దృష్టిలో పెట్టుకుంటే కోల్కతాకే ఒక 5% విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోవాలా? డెఫినెట్గా ఇక్కడ ఎస్ఆర్హెచ్కి కొంత ఎడ్జ్ ఉంది. ఎందుకంటే 226 పరుగులు చేశారు కాబట్టి, ఈడెన్ గార్డెన్ మరి అటు బ్యాటింగ్ పిచ్ కాబట్టి సో కోల్కతాను కూడా తక్కువ అంచనా ఎన్నిక లేదు. సో ఇక్కడ బౌలర్లు కనుక కొంత ప్రదర్శన మంచిగా చేస్తే మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశం ఉంది. దాంతోపాటు కేకేఆర్ ఏదైతే బ్యాటింగ్ ఆర్డర్ ఉందో కొంత బ్యాటింగ్లో వాళ్ళు వీక్ ఉన్నారు, బౌలింగ్లో కొంత ముందున్నారని తెలుస్తూ ఉంది. ఆ బ్యాటింగ్ వీక్నెస్ కనుక కేకేఆర్లో కనబడితే మరి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే వాళ్ళు బ్యాటింగ్ మంచిగా చేస్తే కనుక మరి బ్యాటింగ్ పిచ్ కాబట్టి వాళ్ళు కూడా మంచిగా బ్యాటింగ్ చేస్తే కనుక ఇటు రింకు సింగ్ రెచ్చిపోయినా అజింక్య రహానే రెచ్చిపోయినా కానీ ఎస్ఆర్హెచ్ మరొకసారి ఓటము చెందే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడతాయి. అంటే ఇటు 2 జట్టులకు బలాలు బలహీనతలు కనుక చూస్తే ఇటు బౌలింగ్ బలహీనతలు ఖచ్చితంంగా కనబడతా ఉన్నాయి. ఇటు ఎస్ఆర్హెచ్లో కూడా బౌలింగ్ బలహీనతలు ఉన్నాయి. దాంతోపాటు కేకేఆర్లో కూడా ఒక ఎవరైతే ఈయన ముజ్బరానీ 41 స్కోర్ ఇచ్చి 4 వికెట్లు తీశారు. దాని తర్వాత అరోరా తీశాడు. సో వీళ్ళు తప్ప మరి వేరే వాళ్ళు ఎవరు కూడా పెద్దగా రాణించని పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక్కడ ఎస్ఆర్హెచ్ టీంలో కూడా అదే పరిస్థితి ఉంది. సో ఎవరైనా మరి మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే సమిష్టిగా ఆడితే అదే సమిష్టిగా బౌలింగ్ వేసి ఫీల్డింగ్లోను అటు బౌలింగ్లోను ఇటు నిర్ణయాలు ఇక్కడ కెప్టెన్ నిర్ణయాలు కూడా అంటే ఏ సమయంలో ఎవరిని బౌలింగ్ వేపియాలి, ఏ సమయంలో మార్పులు చేర్పులు చేయాలి, ఫీల్డింగ్ ఎలా పెట్టాలి అనేది కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ టీమే గెలిచే అవకాశం ఉంటుంది. రేణు రైట్, మీరు హోల్లో ఉండండి సత్య. ఇక సన్ రైజర్స్ స్కోర్ ఇప్పుడు 226గా ఉంది, కోల్కతా ముందర 227 లక్ష్యంగా ఉంది. ఇక సన్ రైజర్స్ చూసుకుంటే మాత్రం బ్యాటింగ్లోనైతే ఇరగదీశారు, కానీ బౌలింగ్లో కొంత వీక్గా ఉన్నారు సన్ రైజర్స్. కోల్కతా నైట్ రైడర్స్ చూస్తే కనుక వీళ్ళు బ్యాటింగ్లో కొంత వీక్, బౌలింగ్లో స్ట్రాంగ్ అని తెలుస్తుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ప్లస్లు మైనస్లు చూసుకుంటే మాత్రం సమానం అయిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికైతే ఈ భారీ స్కోర్ ఉన్న నేపథ్యంలో సన్ రైజర్సే గెలుపు ఎక్కువగా ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. కానీ ఒకవేళ సన్ రైజర్స్ కనుక బౌలింగ్లో బాగా తడబడితే కోల్కతా వైపు విజయ లక్ష్యం ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది మనకి.